అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం అనేక వార్తలు. సో అందులో ఒక వార్త గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక వేదికలో వచ్చి మాట్లాడారు. అంటే తెలుగు భాష, మాతృభాష అనేది తల్లి లాంటిది, హిందీ భాష అనేది పెద్దమ్మ లాంటిది అని చెప్పని పోల్చి మాట్లాడారు. ఆ తర్వాత ఆ భాష యొక్క గొప్పదనాన్ని చెప్తూ దాని ఆవశ్యకత ఎలా ఉందో చెప్తూ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ నేర్చుకోవడంలో తప్పు లేదని సమర్థించారు. దీన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ అంటే భాషని చంపేస్తున్నారు అన్న వేరే ట్రోల్ చేస్తూ వస్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఏంటి, మనిషి ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మనకి సంస్కృతి ఎక్కువ అవుతుంది, అంత సంస్కారం వస్తుంది మనకి. తెలుగే తీసుకోండి ఉదాహరణకి. ఏంటి, తెలుగులో మనకి ఎన్ని రకాల పదాలు ఉన్నాయండి? పర్షియన్, అరబిక్, సంస్కృతం, మీకు కొన్ని పోర్చుగీస్ పదాలు కూడా ఉంటాయి. ఓకే, అంటే ఎలాంటివండి? నేను ఇప్పుడు చెప్పలేను వాడుకలో మనకి. తర్వాత ఆంగ్ల పదాలు చెప్పక్కర్లేదు. మీరు బల్ల, కుర్చీ, కుర్సీ హిందీ అది. ఓకే, అంటే మీకు అరబిక్కిను పర్షియన్కి ఎట్లా అంటే మీరు ఆ పదాలు రూట్స్కి వెళ్తే మీకు తెలుస్తుంది. మీరు మామూలుగా ఇది పర్షియన్ అరబిక్ అని దాన్ని విడదీయడం అనేది కొంచెం కష్టం. నేను దాని మీద ఒక పేపర్ కూడా రాశాను సెమినార్ అప్పట్లో. అంటే నేను అనేది ఏంటంటే ఒక భాష మీకు పరిపుష్టం అవ్వాలంటే, ఒక భాష నాగరికత సంతరించుకోవాలంటే రకరకాల పదాలు వచ్చి చేరతాయి. మీకు ఆ విధంగా తెలుగు భాష చాలా గొప్పదండి. అంటే ఏ భాషా పదమైనా మీకు తెలుగు భాషలో ఇమిడిపోతుంది. అందుకని మీకు పదాలు పెరిగే కొద్దీ, మీకు వాడుక పెరిగే కొద్దీ భాష కూడా అంత విస్తృతం అవుతుంది. అదేవిధంగా తమిళ్ వాళ్ళు మాకు హిందీ వద్దు అంటున్నారు కదా, మీరు ఒక్కరోజు 9ంటికి వాళ్ళ తమిళ్ న్యూస్ వినండి. ఓకే, ఎన్ని సంస్కృత పదాలు ఉంటాయో. సంస్కృత పదాలు బోల్డ్ ఉంటాయి. వాళ్ళు హిందీ పదాలు వాడకుండా ఉన్నారా? వాడతారు, కానీ వాళ్ళకి తెలియదు అది హిందీ పదం అని. మరి గత గవర్నమెంట్లో తెలుగు భాషని తగ్గించేలాగా, ఇంగ్లీష్ భాషని ప్రేరేపించేలాగా వైసీపీ చర్యలు తీసుకుంటే దాన్ని అపోజ్ చేశారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే చాలామంది అపోజ్ చేశారు, నేను కాదని అంటలే. అంటే ఏది కూడా రుద్దకూడదు. ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అండి, మీ అమ్మా నాన్నగారికి ఇష్టమే మిమ్మల్ని ఆంగ్ల మీడియంలో, ఆంగ్ల మాధ్యమంలో చేర్చడం. మీకు కూడా చదువుకోవడం ఇష్టమైతే చదువుకోండి, తప్పే ఉంది. కానీ మీ మాతృభాష కూడా చదువుకోండి. ఒక పేపర్ మాతృభాష చదువుకుని భాష ఎప్పుడూ నిలవాలంటే, భాష ఎప్పుడు కూడా చచ్చిపోదు. అది మనం అనుకుంటాం తెలుగు భాష చచ్చిపోతుంది అంటారు, అది పిచ్చి మాట. ఎందుకంటే మన ఇంట్లో మన మాతృభాష మాట్లాడినంతసేపు భాష చచ్చిపోదు. మేడం, నిజంగానే తెలుగు భాష చాలా కఠినమైన భాష అంటారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని పెద్ద పెద్ద కవులు పొగట్టం ఇలా చూస్తున్నాము. నిజంగా అన్ని భాషల్లో కల్లా మన మాతృభాష చాలా కఠినమా అండి? కఠినమేం లేదండి, మీకు ఇష్టమై నేర్చుకుంటే ఏ భాష అయినా కష్టం అనిపించదు. ఇప్పుడు ఉర్దూ వినండి, ఎంత అందమైన భాష. ఇప్పుడు మీరు హిందీ సాంగ్స్ వింటారు కదా, పాత హిందీ సాంగ్స్ వింటే మీకు ఎక్కువ ఉర్దూ పదాలు ఉంటాయి. ఎంత అందమైన భాష అది. అసలు అంటే ఆ ఎక్స్ప్రెషన్కి అది చాలా బాగుంటుంది. సి నారాయణ రెడ్డి గారు ఉర్దూ మీడియమేగా. మా ఇళ్ళల్లో కూడా చాలామంది ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. అంటే అంత మాత్రం ఆయనకు తెలుగు రాకుండా పోయిందా? సి నారాయణ రెడ్డి గారు తెలుగు ఎంత బాగా రాస్తారు, తెలుగు ఎంత బాగా మాట్లాడేవాళ్ళు, ఉర్దూ అంత బాగా మాట్లాడేవాళ్ళు, హిందీ మాట్లాడతారు. అంత మాత్రాన ఆయన మాతృభాష మర్చిపోలేదు. అంటే మనం ఏంటి నేర్చుకోవాలి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి. మనకి హిందీ మీద మన ఎవరికి కూడా ఎవర్షన్ లేదు, తెలుగు వాళ్ళు ఎవరికి ఎవర్షన్ లేదు. కొత్తగా మీకు తమిళనాడు వాళ్ళు, తర్వాత కర్ణాటక వాళ్ళు, ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు. మహారాష్ట్రలో కూడా థాకరే బ్రదర్స్. అంటే నేను అనేది అసలు కన్నడలో కూడా సేమ్ మన తెలుగులాగానే మీకు కన్నడ భాష, తెలుగు భాష, తమిళం, మలయాళం అన్ని స్ట్రక్చర్ ఒకటే. కాకపోతే ఏంటంటే కొన్ని పదాలు వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు తమిళం తీసుకున్నారనుకోండి, మీకు వాళ్ళవి ఇవన్నీ కూడా హలంతాలు, హల్లులతోటి అంతమవుతుంది ఆ భాష. మనది అజంతం తెలుగు, అంటే అచ్చులతోటి అంతమవుతుంది. మీకు తెలుగు భాష ఎందుకు అందంగా ఉందన్నారు కదా, ఇది అజంత భాష అంటారు దీన్ని. అజంతం అంటే అచ్చులతో మన పదాలు పూర్తవుతాయి. రాముడు, డు ఆ ఉత్వం వచ్చింది కదా, అది అందువల్ల మన భాష అందంగా ఉంటుంది. ఇప్పుడు కూటమి నేతలు అంటుంది ఏంటంటే, మేము అంటే ఒక వ్యక్తి యొక్క జీవనోపాధికి దేశవ్యాప్తంగా హిందీ కనుక నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు, బతుకు తెరుగు కోసం ఉపయోగపడుతుంది అన్న వేళ చెప్తున్నారు. అంటే మన రాష్ట్రంలో అవి తక్కువగా ఉన్నాయని మనం అనుకోవచ్చా? ఎలా అనుకుంటారు? అసలు తప్పది, అలా కాదు. ఇప్పుడు నన్నే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు.
మేము అన్ని రాష్ట్రాలు తిరిగాము. మా అమ్మగారు 8వ క్లాస్ చదువుకున్నారు, ఆవిడకి 10 ఏళ్లకే పెళ్ళయింది. మా అమ్మ అప్పట్లోనే, మీకు తెలుసో లేదో, మీ అమ్మగారు కూడా చదువుకుని ఉండొచ్చు, నాకు తెలియదు, చాలామంది మహిళలు ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర పరీక్షలు రాసేవాళ్ళు దక్షిణ భారత హిందీ సభలో. మా అమ్మ రాసుకున్నారు. మా అమ్మ హిందీ అలవోకగా నేర్చుకుంది. అంటే మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నాకు ఈ భాష అర్థం కావట్లేదు, నేను ఎవరి మీద ఆధారపడాలి, అది ఎప్పుడూ ఉండకూడదు. మా ఇంట్లో మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే, మేము కేరళ వెళ్ళాము, మేము తమిళనాడు వెళ్ళాము, మీరు ఏం చేయాలి తెలుసా మా ఇళ్లలో, నేను వెళ్ళి, నాకు భాష రాదు కదా, ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రం, హిందీ కూడా అంతంత మాత్రం, తమిళనాడు వెళ్ళినా కేరళ వెళ్ళినా నేను వెళ్ళి సరుకులు తీసుకురావాలి. ఎలా తెస్తారు? ఫస్ట్ మీరు ఆ వస్తువు చూపిస్తారు, దాన్ని ఏమంటారో తెలుసుకుంటారు. మీరు తెలుసుకుని ఆ పదం నేర్చుకుని మీరు షాపింగ్ చేయాలి. అట్లా నేర్పిస్తారు. సో ఓవరాల్గా మీరేం చెప్పదలుచుకున్నారు మేడం? నాకే బాధ లేదండి, భాషలు నేర్చుకోండి, కానీ మాతృభాష మర్చిపోకండి. మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు టెక్నాలజీ అండి, ఐటీ, ఎక్కువ యువత అంతా కూడా ఐటీలో ఉన్నారు. ఇంగ్లీష్ రాకుండా వాళ్ళకి మనుగడ ఉంటుందా? అక్కర్లేదు, మీరు తెలుగు భాష చదివేసుకోండి, మేమందరం మీకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, గతంలో వాళ్ళు చదువుకున్నప్పుడు టీచర్లు ఉన్నారు, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, టీచర్లు తగ్గిపోయారు. ఆ టీచర్లు కూడా చెప్పేంత నాలెడ్జ్ కొంతమందికి ఉండట్లే, ఉన్న మాట ఇది. అవునా కాదా? ఇప్పుడు ఏంటి, డిగ్రీలు ముఖ్యం. లేదు, మీరు ఇన్ని సెమినార్లు అటెండ్ అయిపోవాలి, మీరు ఇన్ని పిహెచ్డీలు చేయించేయాలి, ఇన్ని ఎంఫిల్స్ చేయించేయాలి. క్లాసులు ఏం తీస్తున్నారో ఎవడు పట్టించుకోవట్లా. పిల్లలకి మీరు ఏం చెప్తున్నారో ఎవరికి అక్కర్లా. పిహెచ్డీలు అన్నీ ఇప్పుడు ఎలా వస్తున్నాయండి? అన్నీ ఎత్తిపోతలే కదా. అవును. వాడెవడో రాసిన దాంట్లో జోమొక్క, వీడెవడో రాసిన దాంట్లో జోమొక్క, తగ్గిపోయింది. అంతే, ఓన్గా లేదు. అందుకని తప్పు ఎక్కడుందో కనుక్కోవాలి తప్ప భాషలు నేర్చుకోవటం తప్పు కాదు. సో భాషా రాజకీయాలు తప్పు అంటారు? చాలా తప్పు. భాషల మీద డిఎంకే ఎప్పుడు భాష మీదే రాజకీయం చేసింది. మీకు తెలుసో లేదో, కరుణానిధి ఎప్పుడు ఆ రోజుల్లోనే ఆయన పెళ్ళి, యాక్చువల్గా పెళ్ళి ఉంటే హిందీ ఉద్యమం మొదలైతే ఆయన పెళ్లి చేసుకోకుండా వెంటనే హిందీ ఉద్యమంలోకి పరిగెట్టాడు ఆయన. అంటే హిందీని వ్యతిరేకిస్తూ డిఎంకే రాజకీయాలు చేస్తుంది. కాబట్టి ఇవాళ డిఎంకే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఎవరు హిందీ చదువుకోలేదా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా, తమిళ మీడియంలో చదువుకున్నారా, వాళ్ళని చెప్పమానండి. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి. నేను చెప్తున్నది అది, రాజకీయ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, లోకేష్ చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఇవాళ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు, హిందీ నేర్చుకోమని చెప్పాడు ఆయన. మంచి విషయం అది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఏం ట్రోల్ చేస్తుందో మనం అడుగుతున్నాం. అవును. అంటే ఇక్కడ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అధినేత యొక్క ఇంటెన్షన్కి గ్యాప్ అయితే ఉందా మేడం? అంటే డబుల్ ప్యాటర్న్ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఏం చేస్తారు, అప్పుడు తెలియక మాట్లాడారు, అప్పుడు అలా అనమని ఉంటారు, ఇప్పుడు మళ్ళీ ఇలా అనమంటారు. సోషల్ మీడియాదే ఉందండి, వాళ్ళ అధినేత ఏం చెప్తే అది చేస్తారు. ఇక్కడ వాళ్ళ సొంత ఆలోచన ఏమి ఉండదు. వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఇలా అనమంటే అంటారు. సో చివరికి పాపం పరువు పోతుంది కార్యకర్తలదే కదండి. పరువు అనేది ఏముందండి, వైసీపీకి పరువు ఉందా? నాకు తెలీదు. పరువు ఉంటే వాళ్ళు ఇలా పరువు తక్కువ పనులు చేస్తారా మీరు చెప్పండి? ఇప్పుడు పాపం కార్యకర్తలది ఏముందండి, ఇప్పుడు అధినేతలు చేసిన తప్పులకి వాళ్ళు బాధ్యులు అవుతున్నారు, అనవసరంగా బలి అవుతున్నారు. కాబట్టి మనం చెప్తుంది ఏంటంటే, సోషల్ మీడియా అంటే వైసీపీ సోషల్ మీడియాకి మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇప్పుడు తొందరపడి మీరు అన్నీ చేస్తున్నారు, రేపొద్దున మీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే మీ గత ఏంటో ఆలోచించుకోండి అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.